హాయ్ అండి. ఈరోజు వరల్లో అప్డేట్ చూద్దాము. 15 డేస్ అయింది వరలు పెట్టుకొని, మొక్కలు నాటుకొని. కొన్ని మొక్కలు 15 డేస్ది, కొన్ని మొక్కలు 1 మంత్ది. అంటే నేను గ్లాస్లో విత్తనాలు వేసి 15 డేస్ పెంచి దాని తర్వాత వరలు కట్టుకున్న తర్వాత నేను రీపాట్ చేసుకున్నాను. చిన్ని చిన్ని మొక్కలు 15 డేస్ అండి, పెద్ద మొక్కలు 1 మంత్ అయింది. చూసారా, ఇందాకే నేను పుల్లటి మజ్జిగ స్ప్రే చేశానండి, అందుకే వైట్గా ఉంది. అది బీర చెట్టు అండి, అదిగోండి బీరకాయ చిన్నది, వాడిపోతుంది ఎందుకో తెలియట్లేదు. ఒక వరల్లో ఎన్ని చెట్లు నాటుకున్నానో చూడండి. అదే కుండీల్లో అయితే మనకు ప్లేస్ ఎక్కువ కావాలా, ఈ వరలు అయితే పక్కనే మనం పెట్టుకోవచ్చు. ఎన్ని పెట్టుకున్నామో చూడండి. గడ్డి కానీ పిచ్చి చెట్టు కానీ ఏది లేకుండా చూసుకోండి, అప్పుడే మనం నాటుకున్న మొక్కలు మంచిగా పెరుగుతాయి. ఇది చిక్కుడు అండి, ఏమో వస్తున్నాయి మళ్ళీ పోతున్నాయి, దానికి ఎండ సరిగా తగలట్లేదు కాబట్టి అలా ఉంది. 6 వరలండి. టమాటో ఎక్కువ నాటుకున్నాను, వంగ నాటుకున్నాను. కరివేపాకు చెట్టుకి ఎక్కువ మజ్జిగ పోస్తే బాగా హెల్తీగా గుబురుగా పెరుగుతాయండి. నేను వీడియోలోనే చూశాను. చిన్న బెండ చెట్లలోనే కాయలు కూడా కాసేస్తున్నాయి చూడండి. పూత కాయలనే వచ్చేస్తున్నాయి చిన్న బెండ చెట్లలో. నాకేమో వంగ మొక్క ఎప్పుడు పెరుగుతుందా అని ఆతృతగా ఉందండి. వంకాయలు అంటే చాలా ఇష్టం. రోజెస్ అంతా ఇలా జల్లుకోవాలండి, ఎక్కువ జల్లుకోవాలా. 2 లీటర్ వాటర్ బాటిల్లో మనం నింపుకొని స్ప్రే చేసుకున్నాను. ముడతలన్నీ పోయినాయి. నా వరల అప్డేట్ అండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. రా బాబోయ్, ఎవ్వరు చేయట్లేదు. మనకు కొన్ని క్వశ్చన్స్ తెలుస్తూ ఉంటేనే ఆన్సర్స్ మనం వెతుకుతాం. ఈ మంచు కాలంలో కూడా నాకు మల్లె పూలు చూడండి ఎన్ని పూసాయో. మనం ఎప్పుడు మజ్జిగన్నా పెరుగన్నా ఇలా వడగట్టుకొని స్ప్రే బాటిల్లో పోసుకొని మనం స్ప్రే చేయాలండి, లేకపోతే ఇరుక్కుంటాయి స్ప్రే బాటిల్లో, పనికి రాకుండా పోతాయి కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంగా. దీని నిండా వాటర్ పోసేసుకొని నేను మళ్ళీ వడగట్టుకొని స్ప్రే చేస్తాను.